స్వామికి శృంగారం కోసం వచ్చే పూలు భూమి నుండి కాదు, భక్తుల హృదయం నుండి వస్తాయి. ఎలా? ఈ కథలో తెలుసుకుందాం. ఓం నమో శ్రీ వెంకటేశ్వర. ఒకసారి తిరుమలలో ఒక పెద్ద భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు ప్రభాత సమయంలో అడవి మరియు తోటల నుండి తాజా పూలు తెగి స్వామికి సమర్పించేవాడు. పూలు తీసుకుంటే అప్పుడు కూడా ఆయన మనసులో ఒకటే ఆలోచన ఉండేది, ఇవి పూలు కాదు, నా భక్తి. ఆయన తీసుకొచ్చిన పూలు ఎప్పుడూ మాడిపోకుండా చాలా సుగంధంగా ఉండేవి. పూజారి గారు గమనించారు, ప్రతిరోజు స్వామి శృంగారంలో వచ్చిన పూలు చాలా తాజాగా మరియు దివ్యంగా కనిపిస్తూ ఉన్నాయి అని. ఒక రాత్రి స్వామి పూజారి స్వప్నంలో కనిపించి ఇలా అన్నారు, నాకు సమర్పించిన పూలు భూమి నుండి కాదు, భక్తుల హృదయం నుండి వస్తాయి. నిజమైన భక్తితో ఇచ్చిన పూలు నేను స్వయం స్వీకరిస్తానని. అప్పటి నుండి అందరూ నమ్ముతారు, స్వామికి రోజు శృంగారం కోసం వస్తున్న పూలు కేవలం తోటల నుండి కాదు, భక్తుల ప్రేమ మరియు నమ్మకం నుండి వస్తాయని. అందుకే ఇవి ఎప్పుడు తాజాగా మరియు పవిత్రంగా ఉంటాయి. గోవిందా గోవిందా.